సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే. సర్వమంగళాలని కూడా అనుగ్రహించేటువంటి తల్లివి నీవు. శివే, శివ అంటే మంగళము, శుభము, జ్ఞానము, సుఖము, ఆనందము ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. అటువంటి స్వరూపమే నీది. నిన్ను ఆరాధించేటువంటి భక్తులందరికీ కూడా వీటినన్నింటినీ కూడా ఇస్తావు. సర్వార్థ సాధికే, వాళ్ళ యొక్క అన్ని ప్రయోజనాలని కూడా అన్నింటినీ కూడా నీవు తప్పనిసరిగా నెరవేరుస్తావు. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. పరాత్పరివి నీవు, నారాయణులో ఉండేటువంటి శక్తివి నీవే. త్ర్యంబకే, శరణ్యే త్ర్యంబకే దేవి, 3 నేత్రములు కలిగినటువంటి దానివి. సూర్య, చంద్ర, అగ్ని నేత్రాలు నీవు ధరించావు. ఈ 3 3 సంఖ్యలను కూడా చేస్తూ ఉండేటువంటి దానివి నీవు కదా అని చెప్తూ, శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే. ఎప్పుడు కూడా నీవు ఒక వ్రతం పెట్టుకున్నావు. ఏమిటది? శరణాగత దీనార్త. నిన్ను శరణు అన్నటువంటి దీనులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పరిత్రాణ, రక్షించేటువంటి తల్లివి నీవు. ఇదే నీ యొక్క వ్రతము కూడా. సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. సర్వస్యార్తి హరే దేవి, సమస్తమైనటువంటి ప్రజల యొక్క, నీ భక్తుల యొక్క ఆర్తులను పోగొట్టేటువంటి తల్లివి నీవు. నారాయణి నమోస్తుతే, నారాయణ స్వరూపమైనటువంటి నీవు, నీకు నమస్కారము.